నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. అంటే రేపు ముగింపు సభ వాళ్ళు నిర్వహించబోతున్నారు. సో మొదట్లో అనుకున్నట్టుగా 400 రోజుల వరకు అనుకున్న పరిస్థితి, బట్ ఇప్పుడు 226 రోజులకి పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సో ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరం శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, యువగళం పాదయాత్ర మొదట అనుకున్నది 400 రోజులు పాదయాత్ర కొనసాగుతుంది అని. సో తర్వాత బాబు గారి అరెస్ట్ తో మధ్యలో దానికి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, ముగింపు కూడా చేరుకుంది. పాదయాత్రలో జనాల సమస్యలు తెలుసుకున్నామని చెప్తున్నారు. ఏమేమి తెలుసుకున్నారంటారు? అసలు పాదయాత్ర ఏ విధంగా సాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఈ పాదయాత్రలు చేయటము అనేటువంటిది మొదటగా మనం గట్టిగా చెప్పాలి, బాగా గుర్తున్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మండు టెండలో ఆ యొక్క పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కలిసి వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్ళే కాక పరిశ్రమలకి ఏంటి, ఇవన్నీ కూడా ఆ పాదయాత్రలో తెలుసుకున్నారు. తెలుసుకోవటమే కాకుండా ఆయన చెప్పినటువంటి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి రుణమాఫీ అనేటువంటి రెండు కూడా ఆయన ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాతన కాంగ్రెస్ పార్టీ గెలవటం, ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి సంతకం కూడా వాటిల్ని చేసి రుణమాఫీ చేసినటువంటి ఏకైకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనకి పేరు వచ్చింది. అట్లాగే ఉచిత విద్యుత్తు ఇస్తాను అని చెప్పని అన్నారు. అట్లాగే ఉచిత విద్యుత్తు కూడా ఆయన ఇచ్చారు. అంటే ఏదైతే పాదయాత్రలో చెప్పారో, ఏదైతే హామీలను పాదయాత్రలో ఇచ్చారో వాటిల్ని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే జాతీయ పార్టీ అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ కూడా ఒప్పుకోవాలి. అట్లాంటి దాన్ని కూడా ఒప్పించి వాళ్ళని మొత్తం మీద ప్రజలకి ఇచ్చారు. నెక్స్ట్ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ముందు కూడా చేశారు. చేసేటప్పుడు ఆయన కూడా ఈయనలాగానే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హామీలు ఇవ్వటం అనేటువంటిది చూసాం మనం. ఆ హామీలలో అన్నిటినీ కలిపి ఆయన 600 చిల్లర హామీలతోటి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ఆ మేనిఫెస్టో ఇచ్చారు. దాంట్లో కూడా ఆయన రకరకాలైనటువంటి హామీల్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ ఇదే చెప్పారు. ఆయన కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, తర్వాత బెల్ట్ షాపుల రద్దు, ఈ రకమైనటువంటివి ఆయన కూడా చెప్పారు. ప్రజలు నమ్మారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఈ రైతు రుణమాఫీ దగ్గర జరిగింది ఏంటంటే 87,640 కోట్లు నేను చెయ్యలేను, అది తప్పుడు వాగ్దానము, సరైనటువంటిది కాదు అని జగన్ గారు చెప్తే, నేను ఎకానమీ ఎంఏ ఎకానమిక్స్ చదివాను అని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. కానీ 87,640 కోట్లలో ఏదో 15,000 కోట్లు ఇచ్చి మమా అనిపించారు తప్ప మొదటిసారి సంతకం కూడా దాని మీద చేయలే. ఏదో ఒక కమిటీ వేసేసి తప్పుకున్నారు చంద్రబాబు గారు. నెక్స్ట్ 2019కి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ పాదయాత్రలో ఆయన నవరత్నాలు అనేటువంటిది ఒకటి తీసుకుని వచ్చి ఆయన చెప్పినటువంటి యొక్క ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చెప్పి ఆయన ఆ 4 సంవత్సరాలలో ఆల్మోస్ట్ 99.99% ఇవాళ రోజున చేసింది మనం చూసాం. అందులో చెప్పనివి కూడా అమ్మ ఒడి కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని చాలా రకాలైనటువంటి కాపు సోదరి మండలికి ఇచ్చేటువంటి కాపు నేస్తం కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి పథకాలని ఆయన తీసుకుంటూ వచ్చారు. ఇవాళ మనం చూడాల్సింది యువగళం. అయితే మరి ఈయన మన లోకేష్ బాబు గారు కూడా 400 రోజులు నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పని ప్రారంభించాడు. ఆయన ఒక పార్టీ, జాతీయ పార్టీ అంటంగానే ఏదో నవ్వొస్తుంది, ఏం చేయలేం మనం. ఎందుకంటే తెలంగాణలో కూడా పార్టీ తాళం పెట్టిన తర్వాత ఈ పార్టీ ఎక్కడుంది, అసలు ఎక్కడా లేదు. కానీ సరే ఏదో పాదయాత్ర చేస్తాను అని లోకేష్ గారు బయలుదేరారు. లోకేష్ గారు బయలుదేరిన తర్వాత చాలా సార్లు చాలా విమర్శలు వచ్చినాయి. ఏమనంటే అక్కడ ఉన్నటువంటి జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తున్నారని చెప్పనని, ఇవన్నీ కూడా ఆరోపణలే కాదు, కొన్ని చోట్ల వాళ్ళు మాకు డబ్బులు 200కి 300 ఇచ్చారు అని మీడియాలో కూడా రావటం చూసాం. అంతేకాకుండా యాత్రని కూడా వచ్చేసారు అప్పుడు విమర్శలు. అయితే ఒక రోజు పాదయాత్ర రాత్రిపూట కూడా చేసేసాడు. ఎందుకంటే మరి ఎన్నిసార్లు ఎక్కడి నుంచి బస్సులో ఎక్కాడో తెలియదు, ఏం చేశాడో మనకు తెలీదు. కానీ రాత్రిపూట కూడా పాదయాత్ర చేస్తారా ఎవరన్నా, అంటే రాత్రిపూట ఎవరున్నా ఈయన కోసం వచ్చారా, ఇటువంటి ఇవన్నీ కూడా చూశారు. అంతేకాకుండా ఎక్కడో ఒక ఊర్లో పాపం అన్నాలకి ఇచ్చినటువంటి ఆయనకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పనని ఆయన కూడా గొడవ చేసినటువంటిది కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ చూసిన తర్వాతన అసలు యువగళం అనేటువంటి దానితోటి ముందుకొచ్చినటువంటి లోకేష్ గారు దేనికోసం వచ్చాడు? ఫస్ట్
వాళ్ళ నాన్నగారు పెట్టిన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, వాళ్ళ తాతగారు పార్టీ పెట్టారు. మరి ఈయన ఎప్పుడు ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నాడట. ఇవాళ నేను ఎక్కడో నేను ఇంకా మామూలే కదా, మన ఎల్లో మీడియా ఒక దాంట్లో ఆయన ఇంటర్వ్యూలు చేస్తారుగా, ఇంకా క్వశ్చన్లు వీళ్ళు చదువుతారు, వాళ్ళకి ఆన్సర్లు ఇస్తారు అని చదువుతారు కదా, దాంట్లో ఆయన ఒక మాట చెప్తున్నాడు, సమస్యల్ని బాగా తెలుసుకున్నారట. సమస్యలను ఆయన ఇప్పుడు తెలుసుకోవటం ఏమిటి, ఆయన మంత్రి కింద చేశాడు కదా, పోనీ ఆయన ఏమన్నా మొదటిసారిగా పార్టీ పెట్టి ఏమన్నా వచ్చాడా, లేదు కదా, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, వాళ్ళ నాన్నగారు 43 ఏళ్ల ఇండస్ట్రీ, ఆయన యొక్క 2014-19లో ఈయన మంత్రి కింద చేశారు. అంటే ఇప్పుడు సమస్యల గురించి తెలుసుకుంటున్నాను అని చెప్పని ఆయన చెప్పటం అనేటువంటిది మనకు అర్థం కాల. రెండోది, ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతి హామీని నిలబెట్టుకుంటాం అని చెప్పాడు. మరి ప్రతి హామీని నిలబెట్టుకునేటట్లయితే 2014 నుంచి 19 వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు. ఇంకొకటి, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకునే వీరు ముందుకెళ్ళి ఉంటే బాగుండేది. లేదు, ఆ 2014 మేనిఫెస్టోలో ఏమేమి వీళ్ళు చేశారు, పోనీ 600 హామీలు ఇచ్చాం, అందులో ఒక 5-10 మిగిలిపోయినాయి, ఈ 10నే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తామని ఏమన్నా చెప్పారా, చెప్పాలా. అసలు ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడారా, మాట్లాడాలా. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సమ్మతించాము అని చెప్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి ఈయన సమ్మతించేదేముంది, ఇవాళ రోజు వరకు అది ప్రైవేటీకరణ కాలేదు. అది చేస్తుందో లేదో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది అది. మరి ఇప్పుడు ఇంక ఈయన ఏం చేస్తాడు. ఇంకొక విషయం, ఆయన కొన్ని 2-3 ఇష్యూస్ మాట్లాడదాం. ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు, యువత గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఐటీకి సంబంధించినటువంటివి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, ఈయన ఒక 10-15 ఒకటో రెండో చెప్పొచ్చు కదా, ఇప్పటి వరకు చెప్పలా. అన్నిటికంటే ముఖ్యం ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలలోనూ ఆన్ రికార్డు 34,000 మందికి మాత్రమే చంద్రబాబు గారు ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,40,000 ఉద్యోగాలు ఈ గ్రామ సచివాలయాలు వీటిల్లో ఇవ్వటమే కాకుండా, ఆసుపత్రులు, ఈ పారామిలిటరీ వీళ్ళందరికీ కలిపి మోర్ దాన్ 50,000 ఇవ్వటమే కాకుండా, ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుని వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలను క్రియేట్ చేయటమే కాకుండా, అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నటువంటి, ఇవన్నీ కూడా మరి లోకేష్ బాబు గాని వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు, ఈయన కూడా 2-3 సంవత్సరాలు మినిస్టర్ గా ఏ రోజైనా చేశారా అని అడుగుతున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున ఈ యొక్క నిర్మాణ రంగం గురించి ఉన్నటువంటి కూలీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిర్మాణ రంగంలో కుదేలైపోయింది అని చెప్పారని. నిజమే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనకి కరోనా అనేటువంటిది వచ్చి ఆల్మోస్ట్ అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున మళ్ళా నిర్మాణ రంగమే కాదు, ప్రతిదీ కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు, వీళ్ళు చేసినటువంటి అవినీతి మూలకంగా మా గుంటూరు, అమరావతి అని చెప్పినటువంటి చోట నిర్మాణాలు ఆగిపోయినాయే తప్ప మిగతా చోట అంతా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవాళ బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ కూడా అన్ని చోట్ల కూడా పెరిగింది అనేటువంటిది చెప్తున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ విశాఖపట్నంలో కూడా ఇన్ఫోసిసే కాదు, విప్రో వీళ్ళందరూ కూడా వస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక్కటే ఇక్కడ చివరిగా, నియంతృత్వం మీద యుద్ధాలు చేస్తాడట ఎవరు, ఈ లోకేష్ గారు. ఈయన్ని మించిన నియంతృత్వం ఉన్నదా? నాకు ఇప్పటికీ గుర్తు, యనమల రామకృష్ణుడు గారు ఇట్లాంటి సీనియర్స్ అందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే, చిన్నబాబుతోటి మాట్లాడండి అంటే, మా యొక్క పొలిటికల్ ఇదెంత, సీనియారిటీ ఎంత, ఈ లోకేష్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలా అనుకుని చాలా మంది అనుకున్నారు. ఫైనల్ గా ఒక్కటి చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆ అచ్చెన్నాయుడు గారు హామీలు ఇస్తాడా ఒక ఇదిగా? లోకేష్ ఇస్తాడా? వాట్ ఈస్ ద లోకస్ స్టాండీ ఆఫ్ మిస్టర్ లోకేష్ ఎక్సెప్ట్ చంద్రబాబు కొడుకుగా తప్ప అసలు ఈ పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆ అచ్చెన్నాయుడు గారు ఏమి హామీలు ఇవ్వడు. ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటాడు. 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అంటే ఏమీ తెలియదు పాపం అతనికి. అది తెలియనటువంటి వాడు ఏదో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు కొనుక్కొని వచ్చి ఏదో చేసినటువంటి ఈ వ్యక్తిని గురించి మనం పెద్ద ఇది లేదు, ఇది ఇవ్వగలం కాదు. ఏదో ఇంకొకటి ఆశ్చర్యకరమైనటువంటి 2 నెలల పాటు రెస్ట్ ఇచ్చాడు. దీనికి 2 నెలలు రెస్ట్ ఇచ్చి మళ్ళా కంటిన్యూ చేశాడు. 226 మొత్తం మీద ఏంటంటే, ఒకటి మాత్రం చంద్రబాబు గారిని ఒప్పుకోవాల్సింది ఏంటంటే, 400 రోజులు చేస్తాను అంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైన చేస్తాడా అనుకున్నాను. ఎందుకంటే జగన్ గారు చేశాడు కదా. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగన్ గారితో కంపారిజన్ చేసుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు మనం. ఎందుకంటే ఒక వ్యక్తికి భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఆయనలాగా సంవత్సర కాలం పాటు చేయటం, ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళటం, ఆ దుమ్ము ధూళి కొట్టుకునే జనాలు వస్తుంటే ఆ రకంగా ప్రయాణం చేయటం లోకేష్ వల్ల ఎక్కడవుతుంది? చిన్నప్పటి నుంచి ఏదో బ్రహ్మాండమైనటువంటి ఇది బతికినటువంటి వ్యక్తికి, ఈయన ముఖ్యమంత్రి కొడుకే,
కానీ కొంతమంది ప్రజల కోసం పుడతారు, కొంతమంది వాళ్ళ కోసమే పుడతారు. లోకేష్ ఆయన కోసం 226 రోజులకి ముగింపు ఏంటి సార్? దేనికి సార్ కారణం ఏంటంటే సమస్యలన్నీ తెలుసుకున్నట్టేనా? అంతా కొలికి వచ్చేసినట్టేనా? ఆయనకి సమస్యలు తెలిసినాయి. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు తను చేయలేను అనేటువంటి సమస్య ఆయనకి తెలిసింది ఒకటి. రెండోది ఏమన్నా ప్రజల ఆదరణ తగ్గింది అనేటువంటిది. మూడోది ఏమన్నా ఇంకా ఈ తొందరగా కనుక ఇది క్లోజ్ చేయకపోయేటట్లయితే పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే రోగాలతోటో ఇవాళ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇవాళ న్యాయస్థానంలో ఆయనకు సంబంధించినటువంటివన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా 17A అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉండటమే కాక తర్వాత ఆయన బెయిల్ ఇవన్నీ కూడాను రిజర్వ్ లో చేసి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని. అందువలన చంద్రబాబు గారు ఏ నిమిషానికి జగన్ గారు పంపిస్తున్నారని వీళ్ళు చెప్తారు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీ వీళ్ళు ఎప్పుడు వస్తారో ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా కనుక ఆయన అరెస్ట్ అవుతాడా లేదా అని పక్కన పెడితే మళ్ళా కనుక ఆ కేసులన్నీ బయటికి తీస్తే ఇబ్బందులు పాలవుతాయి. రెండోది, ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. ఎందుకంటే ఆయన జైల్లో పెడితే నిన్న కూడా మాట్లాడుతున్నాడు ఆ ప్రెస్ మీట్ లో, జ్యుడిషియల్ ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారా, జైలుకి పంపిస్తారా అంటున్నాడు. అంతటి అమాయకుడనాలో ఏంటో తెలియదు. జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది ఎవరు? న్యాయస్థానం. తప్పు ఉంటేనే కదా న్యాయస్థానం పంపించేది. అంటే ఇప్పుడు నువ్వు న్యాయస్థానాలు కూడా తప్పుగా మాట్లాడుతున్నావా, లేక నీకు తెలియక మాట్లాడుతున్నాడా? దాన్నన్నా సవరించేస్తారేమో అని చెప్పనని అనుకుంటే అది కూడా లేదు. జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది న్యాయస్థానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. ఆయన తప్పు చేశాడు, ఇందులో ప్రైమా ఫేసి ఉందని పంపిస్తే జ్యుడిషియల్కి ఏ తప్పు చేయను నువ్వెవరు సర్టిఫికెట్ ఇవ్వడానికి మీ నాయనకి? కోర్టులు ఇచ్చేస్తాయి కదా. అంటే ఇంతటి అపరిపజ్ఞానంలో ఉన్నటువంటి తను కనుక ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే పార్టీకి ఇంకా కొంచెం ఇబ్బందులు వస్తాయి అని చెప్పని చంద్రబాబు గారు చేయటం ఒకటి. రెండోది, ఆయన తిరిగేటువంటి పరిస్థితి లేదు, ఆయన నమ్మే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సీట్లు సర్దుబాట్లు, నిన్న అర్ధరాత్రి పరిగెత్తుకుంటా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినాడు. ఎందుకు పోయినాడు? ఆయన అసలు ఎందుకు అలిగాడు, ఈయన అసలు ఎందుకు వెళ్ళాడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్ లో కూర్చుని ఏదో రకంగా పార్టీని చేసుకుందాం అనే ఒకటి. రెండోది ఏమన్నా ఇంట్లో వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ని ఇద్దరిని చూసుకోవటంలో వస్తున్నటువంటి ఇబ్బందులతోటి ఈయన యొక్క పాదయాత్ర కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుగుతున్నారు. అది కూడా రాశారు. రేపు జరిగేటువంటి మీటింగ్ లాస్ట్ లో ఇది ఒక్కటి చెప్తాను. నేను రేపు జరగబోతున్న దానికి 7 రైళ్లు పెట్టారంట. ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా జనాలు తీసుకొస్తున్నట్ట. కొన్ని వేల సభ సార్, 2 ఎకరాల సభ. రెండోది ఇంకొకటి అందులో 110 ఎకరాల 110 ఎకరాలు సారీ 110 ఎకరాల్లో సభ. ఇంకొకటి అండి, ఇంతమంది జనాన్ని తెస్తున్నారు అంటే రాసుకుంటూ వాళ్ళే రాస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని వాళ్ళే రాసుకున్నారు ఆ పేపర్లో. అంటే ఈ వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకోసం ఖర్చు పెట్టాలి అంటే ఇవాళ అక్కడ ఒక హైప్ క్రియేట్ చేయాలి. వాళ్ళందరూ ఎక్కువ మంది మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా అన్ని చోట్ల నుంచి కూడా బళ్ళు పెట్టారట. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అన్ని ఎయిర్పోర్ట్లలోనూ కూడా స్పెషల్ చార్టర్ ఫ్లైట్ పెట్టాడు. ఏ నాయకుడైనా ఎక్కుతాడేమో వచ్చి ఇక్కడ సంఘీభావం, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది కూడా ఫెయిల్ అయింది. యువగళం అనేటువంటిది ఫెయిల్ అయినటువంటిది. ఇతను చేసినటువంటి పాదయాత్ర కిందకి రాదు. 2 నెలల పాటు రెస్ట్ తీసుకుని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కాస్త బస్సులు ఎక్కువ ఏదో అంటే బస్సులు కాదు రైళ్లే దాన్ని ఏదో అంటారే ఆ రకంగా రాత్రుళ్ళు ప్రయాణాలు చేసి, లేకపోతే ఒక చోట ఉంటాట నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇంకో చోట స్టార్ట్ చేస్తున్నట్ట. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా జరిగిందని ఇవన్నీ ఆరోపణలు మాత్రం వచ్చినటువంటివి. ఇవన్నీ చూసిన తర్వాత యువగళం ఫెయిల్ అయింది. రేపు మీటింగ్ కూడా ఫెయిల్ కాబోతోంది. ఎందుకంటే 6 లక్షల మంది వస్తారని చెప్పని అనుకుంటున్నారు కానీ వీళ్ళు 6 లక్షల మందిని రావటం అనేటువంటిది కష్టము. రెండోది, 1 లక్ష మంది రావటానికే ఒక్కొక్క వ్యక్తికి ఎంత లేదన్నా వీళ్ళు పెడుతున్నటువంటి రైలులో తీసుకురావాలి. అక్కడ వాళ్ళ భోజనాలు ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిందంతా ఇందులో పెడుతున్నారు. ఇది కూడా ఫెయిలే, ఇదేమి కాదు. కాకపోతే అక్కడ కొడుకుని ప్రొజెక్ట్ చేసుకోవటానికి మా దత్తపుత్రుడు అనే పని ఎట్లయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారో దత్తపుత్రుడు కూడా వస్తాడని చెప్పని అంటున్నారు. రావటమే తప్ప వేరే ఏమీ లేదు. ఒక్కటి మాత్రం నిజం, తెలుగుదేశం పని అయిపోయింది. చంద్రబాబు గారు లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ మొన్న ఎప్పుడో అన్నాడు, ఈసారి కనుక గెలవకపోతే ఆంధ్రప్రదేశ్కే రాను అన్నాడు. అది తెలిసి ఇప్పటికి కూడా ఇంకా హైదరాబాద్ లో ఉన్నాడు. ఎందుకంటే తను గెలవడం తెలిసి హైదరాబాద్ లోనే కూర్చున్నాడు. దాంతో ఆ మాట అంతంతో చంద్రబాబు గారికి గెలవము అని చెప్పని తెలుసుకున్నాడు అనుకుని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కూడా నైరాశ్యం పొందారు. వాళ్ళు కూడా ఎందుకు మనకు అనుకున్నారు. చాలా మంది నాయకులు పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ రేపు యువగళ మీటింగ్ కి జరుగుతున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది మాత్రం మరి ఆ పచ్చ మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ డిబేట్లలో కూర్చునే వాళ్ళు చెబితే బాగుంటుందని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుందరం శర్మ గారు, థ్యాంక్ యూ సార్.